ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇట్లారా అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సమాధానకరంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన ప్రత్యేకంగా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్లారా, మేము అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా మీరు బలపరచబడుతూ ఉన్నారు. దేవుని యొక్క మాటల చేత ఆదరణ, నెమ్మదిని, సమాధానము, శాంతిని, ధైర్యాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు ఉదయమే లేచిన వెంటనే మనకు వినిపిస్తూ ఉన్నాయంటే ఈ లోకంలో మనం చాలా ధన్యులమై ఉన్నామండి. నువ్వు లేచిన వెంటనే దేవుని మాటను వింటే ఆ దినమంతా కూడా నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ దినమంతా కూడా దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆ దినమంతా కూడా దేవుడే నీకు సహాయంగా ఉంటాడు. ఆ దినము నువ్వు చేసే పనులన్నిట్లో కూడా ఆయన నీ ప్రక్కనే ఉండి నీ పనులల్లా నీ చేతుల్లో బలపరుస్తూ నీ వెనక నీ ముందు ఆయన సన్నిధిని ఆవరింపచేసి నీ వెళ్ళేటువంటి త్రోవలో ఆయన నీకు తోడుగా ఉంటూ ఆ దినమంతా కూడా నీకు క్షేమం కలుగుతూ ఉంటుంది. బిడ్డలారా, మరి ఈరోజు కూడా దేవుడు మన కొరకు ఏ వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడో ఆలస్యం చేయకుండా ఈ దిన వాగ్దానాన్ని మనం చదువుకుందామా? ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. చూడండి ప్రియులారా, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్నటువంటి సందర్భం ఏంటి అంటే, ఆమె బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా మన మధ్య సజీవంగా ఉన్నాడు. ఆ రోజు ఆమెను ధైర్యపరిచిన దేవుడు ఈరోజు ఆయన మాట మనల్ని కూడా బలపరుస్తూ ఉందండి. ఈరోజు ఆయన మాట మనకు ధైర్యాన్ని కలగచేస్తూ ఉంది. నీతో కూడా ఆయన మాటిస్తూ ఉన్నాడు. నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావు అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఈరోజు మన లైఫ్లో చాలా బలహీనతలు ఉంటాయి కదండి. మన శరీరంలో ఎన్నో బలహీనతలు, కాళ్ళ నొప్పులని, నడుము నొప్పని, తలనొప్పని, ఎన్నో శరీర రుగ్మతులు మనలో పనిచేస్తూ ఉంటాయి. అపవాది చేత పీడించబడుతూ ఉంటారు చాలా కుటుంబాలలో. బలహీనపరుస్తున్న ఒక స్పిరిట్ వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ బలహీనత ఏదైతే ఉన్నదో ఎన్ని మందులు వాడినా సరే ఆ బలహీనతల నుంచి కొన్నిసార్లు వారికి విడుదల కలగదండి. సాతాను వారి శరీరాలను ఆ బలహీనత చేత బంధించి ఉంటాడనమాట. సాధారణ వారి శరీరాల్లో ఆ బలహీనత కలగచేసి అలాగే వాడిని పట్టి పీడిస్తూ ఉంటాడనమాట. తీవ్రమైనటువంటి నొప్పి, బాధ కలగచేస్తూ ఉంటాడు వారికి. ఒక మనిషిలో ఒక బలహీనత పనిచేస్తూ ఉందంటే అది పాపాన్ని బట్టి అయినా రావచ్చు, లేదా సాతాను పెట్టినటువంటి అది బంధకమైనా కావచ్చు. మూడోది, దేవుడే శోధిస్తున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. పిల్లరా, ఇక్కడ ఆమె ఏమంటున్నాడంటే, నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావు అంటున్నాడు అనమాట. ఈ మాటలు మీరు ఎక్కడి నుండి వింటున్నారో, ఏ పరిస్థితిలో ఉండి వింటున్నారో, ఎలాంటి స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారో ఆ పరిశుద్ధాత్ముడు మరొకసారి నేను బలపరుస్తున్నాను. నీకు ఎలాంటి బలహీనత నీలో పనిచేస్తున్నా సరే,
ఏ విధమైన రుగ్మతతో నువ్వు బాధపడుతున్నా సరే, డాక్టర్లకి అంతుపట్టినటువంటి రోగాలతో నువ్వు బాధపడుతున్నా సరే, ఎన్ని మెడిసిన్స్ వాడినా నీ జీవితంలో స్వస్థత కలగట్లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, నీ బెడ్ మీద పడుకొని నాకు స్వస్థత కలగట్లేదు అని చెప్పి దివారాత్రులు కన్నీరు విడుస్తూ ఉన్నావేమో, నేను ఈ రోగంతోనే ఈ బలహీనత చేత నేను మరణిస్తానేమోనని చెప్పి అలాగే నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలహీనత ఏదైనా సరే, నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆయన ఉదయకాలమే నీతో మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకో. ప్రభా, నువ్వు మాటిచ్చావు, నాలో ఉన్న ఏ బలహీనత అయినా సరే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయగల సమర్థుడమైన దేవుడు ప్రభా అని నువ్వు అలాగ నువ్వు ప్రార్థించుకున్నప్పుడు, విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. బిడ్డలారా, నువ్వు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళా నువ్వు చెక్ చేయించుకున్నప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్గా చేసేటట్లుగా దేవుడు చేస్తాడు నీ విషయంలోనే. కనుక దేవుని మాట నమ్ము, దేవుని మీద లక్ష్యం ఉంచు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే తప్పక దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఏ విధమైనటువంటి బలహీనతల చేత బంధించబడి ఉన్నారో ప్రభా, వారిలో పనిచేస్తున్న బలహీన పరుస్తున్న ఆత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్ముడ వారి ప్రాణాత్మ శరీర దేహాల్లో నీ ప్రభావమును విడుదల చేస్తున్నాను ప్రభా. క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి ప్రభా. తండ్రి, నీకు వందనాలు. థైరాయిడ్ సమస్య నుంచి విడిపించమని వేడుకొంచున్నాను. కిడ్నీ సమస్యల నుండి విడిపించమని వేడుకొంచున్నాను. లివర్ సమస్యల నుండి విడిపించమని వేడుకొంచున్నాను. హార్ట్ ప్రాబ్లం నుండి విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్వరపీడితమైన ఆత్మ నుంచి వారిని విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, ఎన్నో బలహీనతలు వారిలో పనిచేస్తూ ఉంటున్నాయి ప్రభా. ఎవరిలో ఎలాంటి బలహీనత ఉన్నదో ప్రభా, ఇప్పుడే యేసు నామముల విడుదల కలుగునుగాక, యేసు నామముల విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు మీరే స్వస్థపరచమని వేడుకొంచున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేసి నీ కృపలో కాపాడమని, తోడుగా ఉండి బలపరచమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఏదైనా మంచి మాట చేత దేవుడు మనందరినీ బలపరిచి ఉన్నాడు కదండి. దేవుని మాట నమ్మితే మీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. మరి ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే చేసుకున్న వారికి మరొక్కసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉండును. ఆయన దయ, ఆయన చిత్తములో నువ్వు ఉన్నట్లయితే, ఆయన కృపలో మీరు భద్రపరచబడినట్లయితే, ఆయన సమాధానం మిమ్మల్ని ఏలుబడవును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.